మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం హైదరాబాద్ యూత్ అసెంబ్లీ స్వచ్ఛంద సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దాదాపు 2 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను జిల్లా విద్యాశాఖ అధికారి సంస్థ ప్రతినిధి నిహాల్ కృష్ణ కలిసి ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, సంస్థ ప్రతినిధులు కౌసర్, హర్షిత తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థ చేతుతో పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయులు వారి సేవలను హర్షించి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. విద్యార్థుల తాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు సురక్షిత తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగిందని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నిహాల్ కృష్ణ తెలిపారు. పోషణమైన ఆహారం ఎంతైతే ఇంపార్టెంటో అట్లనే స్వచ్ఛమైన తాగునీరు కూడా అంతే ఇంపార్టెంట్. కావున ఆ యొక్క ఉద్దేశంతోనే ఇక్కడ ఈ యొక్క స్కూల్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. గత ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో ఊర్లలో ఎన్నో తండాల్లో మేము వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఐగరపల్లి అవ్వచ్చు, కాచికల్ అవ్వచ్చు, అటు బొడ్లాడ అవ్వచ్చు, అటు ఇస్లవ తండా అవ్వచ్చు, వీరారం తండా అవ్వచ్చు, మరెన్నో. రీసెంట్గానే మేము ఒక గవర్నమెంట్ స్కూల్ని కూడా అడాప్ట్ చేయడం జరిగింది. అదే యొక్క సేవా కార్యక్రమం యొక్క భాగంగా ఇప్పుడు ఈ స్కూల్కి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దట్ ఈ యొక్క పేద స్కూల్ ఖచ్చితంగా ఎట్లయినా వాటర్ ప్లాంట్ పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఇప్పుడు మేమందరం మా యొక్క హైదరాబాద్ యూత్ అసెంబ్లీ సభ్యులందరూ హైదరాబాద్ నుంచి ఇక్కడ అంత దూరం నుంచి ఇక్కడ ప్రయాణించి ఇప్పుడు ఇక్కడ ఈ 6 వాటర్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేయడం మాకు చాలా అంటే చాలా సంతోషకరంగా ఉంది. పోషణమైన మా హరితమ్మ గారి అబ్బాయి నిహాల్ కృష్ణ గారిని ఒకరోజు స్కూల్ విజిట్ చేయాలనంటే, ఎందుకంటే నువ్వు వచ్చినాక చెప్తానగానే వచ్చి చూసి ఇక్కడ వాటర్ సమస్య ఘోరంగా ఉందని చెప్పగానే వెంటనే నేను 2 నెలల లోపల మీకు నేను ఈ వాటర్ ప్లాంట్ ఇస్తా అని చెప్పేసి అన్న మాట ప్రకారం ఈరోజు వచ్చి ఇక్కడ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారికి ఎప్పుడు దేవుడు అన్ని వేళల ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాలు ఇచ్చి మంచిగా చూడాలని. ఇంకొకటి, ఈ ప్రాంతంలో దగ్గర ఇది నాకు తెలిసి ఒక 10-15 ప్లాంట్ ఇది. మన గ్రామాలలో చాలా కుగ్రామాలలో పేద తండాలలో ఇలాంటి ప్లాంట్ చాలా ఇచ్చారు వీరు. బాపట్ల జిల్లా కొరిసపాడు